అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లాంటి వాడి మీదనే విజయం సాధించడానికి ఆరంభమైనటువంటి ఒక వ్యక్తి, ఆ పోరాటం ఒక చిన్న ఆట వస్తువులు అమ్ముకునే వ్యాపారి ట్రంప్ నేల మీద దించాడు. మొన్ననే నేను ఆ విషయాన్ని వీడియో చేశాను, ఎవరి ద్వారా అయింది అన్నటువంటి. ఈ అంశానికి సంబంధించి పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. అమెరికన్ సుప్రీంకోర్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇతర దేశాల మీద విధించిన టారిఫ్ చట్టవిరుద్ధమని తీర్పిచ్చింది. ట్రంప్ 2025 ఆగస్టులో టారిఫ్స్ విధించగానే ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ని సవాల్ చేస్తూ ఒక ఆట వస్తువులు అమ్ముకునే వ్యాపారి సుప్రీంకోర్టులో కేసు వేశాడు. లెర్నింగ్ రీసోర్సెస్ ఇంక్ యజమాని రిక్ వల్డర్బెర్గ్ ఇల్లినాయిస్లో తన ఎడ్యుకేషనల్ టాయ్స్ బిజినెస్ నడుపుతున్నాడు. గత 3 దశాబ్దాలుగా ట్రంప్ ఎప్పుడైతే విచక్షణారహితంగా టారిఫ్స్ విధించాడో వెంటనే సుప్రీంకోర్టులో కేసు వేశాడు. ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ను ఉపయోగించుకుని ట్రంప్ టారిఫ్స్ విధించడం వల్ల తనతో పాటు ఇతర వ్యాపార పారిశ్రామిక సంస్థలు తీవ్రంగా నష్టపోతున్నామని, కాబట్టి IEEPA కింద టారిఫ్స్ విధించడం చెల్లదని రూలింగ్ ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టు అభ్యర్థించాడు. రిక్ వోల్టెన్బెర్గ్ విద్యార్థుల కోసం బొమ్మలు, ఎడ్యుకేషనల్ టాయ్స్ని చైనా నుండి దిగుమతి చేసుకుని అమెరికాలో అమ్ముతుంటాడు. కొన్ని బొమ్మలు రెడీమేడ్వి చైనా నుండి దిగుమతి చేసుకుంటాడు. అలాంటి లెర్నింగ్ రీసోర్సెస్ సంస్థలను ఇంజనీర్లు విద్యార్థుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసి చైనాలో తయారు చేయించుకుని దిగుమతి చేసుకుంటాడు. ట్రంప్ విధించిన టారిఫ్స్ వల్ల చైనాలోని తయారీదారులు ధరలు పెంచి లెర్నింగ్ రీసోర్సెస్కి ఎగుమతి చేస్తున్నారు. టారిఫ్స్ అంటే అమెరికాకి ఎగుమతి చేసేవాళ్ళు తాము ఎంత మొత్తంలో దిగుమతి చేస్తున్నారు, దాని మీద 10 నుండి 50% మధ్య ఎంతైతే అవుతుందో అంత పన్ను చెల్లించి ఎగుమతి చేయాల్సి ఉంటుంది. ముస్లిం దురాక్రమణదారులు గడ్డం పెంచినా గుండు చేయించుకున్నా ఎలా అయితే జిజియా పన్ను వేసేవారో అలాంటిదే డొనాల్డ్ ట్రంప్ ట్రక్ టారిఫ్స్. రిక్ వోల్టెన్బెర్గ్ తన ఎడ్యుకేషనల్ టాయ్స్ని ధరలు పెంచి అమ్ముకోవాల్సి వచ్చింది, తద్వారా నష్టపోయాడు. రిక్ సుప్రీంకోర్టులో టారిఫ్స్ మీద కేసు వేసిన తర్వాత మిగతా వ్యాపారస్తులు, పారిశ్రామిక సంస్థలు కూడా టారిఫ్స్ మీద సుప్రీంకోర్టు తలుపు తట్టాయి. అమెరికన్ సుప్రీంకోర్టు ఏమని తీర్పు చెప్పింది? ట్రంప్ విధించిన టారిఫ్స్ రాజ్యాంగ విరుద్ధం. టారిఫ్స్ విధించాలంటే అమెరికన్ చట్టసభల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ ట్రంప్ చట్టసభ సభ్యుల్ని బైపాస్ చేసి ఏకపక్షంగా టారిఫ్స్ విధించాడు కాబట్టి అవి చట్టవిరుద్ధం. ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ అనేది అమెరికా అధ్యక్షుడికి 1977లో సంక్రమించిన అధికారం. కానీ అమెరికాలో ఎలాంటి ఎమర్జెన్సీ పరిస్థితులు లేవు కాబట్టి IEEPAని అడ్డుపెట్టుకుని అధ్యక్షుడు టారిఫ్స్ విధించలేడు. టారిఫ్స్ విధించడానికి ట్రంప్ చెప్తున్న కారణం వాణిజ్య లోటు ఒక కారణం అయితే, అమెరికాలో ఒక అక్రమంగా డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని దానికి కారణం కెనడా, చైనా, మెక్సికో దేశాలని. కానీ ట్రంప్ ధరించిన కారణాలను సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. 90 దేశాలకు పైగా ట్రంప్ టారిఫ్స్ విధించడం ఏంటని ప్రశ్నించింది. 1977లో అమెరికా అధ్యక్షుడిగా IEEPA ద్వారా సంక్రమించిన ఎమర్జెన్సీ అధికారాల్లో ఎక్కడా కూడా టారిఫ్స్ లేదా ఇంపోర్ట్ డ్యూటీల ప్రస్తావన లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. టారిఫ్స్ లేదా ఇంపోర్ట్ డ్యూటీలని ఎప్పుడు ఏ దేశం మీద వేయాలనే అధికారం అమెరికా చట్టసభలకు మాత్రమే ఉంటుంది, కానీ అధ్యక్షుడికి అట్లాంటి అధికారం లేదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ తీర్పు చెబుతూ అధ్యక్షుడు ట్రంప్ తనకు లేని అధికారాలను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పేరుతో ఉపయోగించడం చట్టవిరుద్ధం అని పేర్కొన్నాడు. అమెరికా సుప్రీంకోర్టులో మొత్తం 9 మంది న్యాయమూర్తులు ఈ కేసును విచారించి చివరికి ఓటింగ్కి వెళ్తే 6 మంది న్యాయమూర్తులు అనుకూలంగా, 3 న్యాయమూర్తులు వ్యతిరేకంగా ఓటేశారు. కేసు తీర్పును 6 న్యాయమూర్తులు బలపరిచారన్నమాట. ట్రంప్ విధించిన టారిఫ్స్ వల్ల ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి తిరిగి డబ్బు చెల్లించాలని కూడా సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పు చెప్పింది. అమెరికన్ వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలకు ఎంత నష్టపోయారో అంత తిరిగి ఇచ్చేయాల్సిందే తీర్పు ప్రకారం. అసలే డాలర్ లేక మూలుగుతుంటే ఇప్పుడు తిరిగి ఇవ్వాలంటే ట్రెజరీకి భారమే. అమెరికన్స్ అయితే సరే, టారిఫ్ చెల్లించిన 90కి పైగా దేశాలకి తిరిగి డాలర్లు ఇవ్వాలంటే ట్రెజరీ ఇవ్వగలదా? మొగుడు కొట్టేందుకు కాదు, తోడికోడలు చూసినందుకు బాధగా ఉందనే సామెత సుప్రీంకోర్టు తీర్పు ట్రంప్ విషయంలో వర్తిస్తుంది. ఎలా అంటే ట్రంప్ ఏరుకోరి 2 న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో నియమించాడు. వాళ్ళు గోర్పిచ్ మరియు బ్యారెట్లు. ఇద్దరు కూడా ట్రంప్ విధించిన టారిఫ్ చట్టవిరుద్ధమని తీర్పు చెప్పిన 6 న్యాయమూర్తులు ఉన్నారు. ట్రంప్కి ఎంతకంటే అవమానం ఇంకే ఉంటుంది? ట్రంప్ ఎలా స్పందించాడు? అసలు దేశంలో ఏం జరుగుతుందో ఈ న్యాయమూర్తులకు తెలియదని అన్నాడు. నిజమే, కానీ అమెరికాలో గత దశాబ్దాలుగా ఏం జరిగిందో బయట పెట్టకపోతే ఎవరికైనా ఎలా తెలుస్తుంది? కాగితాలు లేదా కంప్యూటర్లో కనిపించే అప్పు $38.5 ట్రిలియన్. ఇదే ప్రపంచానికి, అమెరికన్ సమాజానికి తెలిసింది. మరి ప్రపంచానికి, అమెరికన్ సమాజానికి చెప్పండి. ఒకరు $90 ట్రిలియన్ అంటే ఇంకొకరు $110 ట్రిలియన్ అంటున్నారు. ఎవరిది కరెక్ట్? నిజం మాత్రం బయటికి చెప్పరు. కానీ కొన్ని సంఘటనలు విశ్లేషిస్తే మాత్రం ఎంత అప్పు ఉందో కరెక్ట్ ఫిగర్ చెప్పలేం, కానీ భరించలేనంతనే స్పష్టమవుతుంది. గత 70 ఏళ్లలో ఎన్ని దేశాల్లో ప్రభుత్వాన్ని కూల్చడానికి ఎన్ని $1 ట్రిలియన్ ఖర్చు చేసింది అమెరికా? నాటో పేరుతో యూరోప్లో ఇతర దేశాల్లో అంటే మొత్తం 80 దేశాల్లో అమెరికన్ మిలిటరీ బేస్లు ఇన్స్టలేషన్స్ 750 దాకా ఉన్నాయి. 750 కంటే ఎక్కువే ఉండొచ్చు, ఎందుకంటే వివరాలు పబ్లిక్ డొమైన్లో దొరకవు. క్లాసిఫైడ్ ఫైల్స్ పేరుతో ఎన్ని $100 బిలియన్ CIA ద్వారా ఖర్చు చేయబడ్డాయో తెలియదు. ఇజ్రాయెల్, గాజా, లెబనాన్లో ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్స్లో బిల్డింగ్స్ను కూల్చేస్తూ వస్తుంది. ఒక్క ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్ ధర $6 లక్షల నుండి $60 లక్షల వరకు ఉంటుంది. ఇప్పటివరకు కనీసం 2000 మిసైల్స్ ఇజ్రాయెల్ ప్రయోగించిందని అంచనా. ఇవి కాక లేజర్ గైడెడ్ బాంబ్స్, ఐరన్ డోమ్ కోసం అయిన ఖర్చులో అది ఖర్చు అదనం. ఇదంతా లెక్కల్లో చూపని డబ్బే కదా. ఎవరెవరికి ఇచ్చారు? నేను కావాలనుకుంటే ఏ దేశాన్ని ఆయన నాశనం చేయగలను డొనాల్డ్ ట్రంప్. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ట్రంప్ అసహనంతో అన్న మాటలేదు. అంత అసహనంతో ఉన్నాడు అంటే భరించలేనంత అప్పులో అమెరికా ఉందనే కదా అర్థం. ఇంతకీ టారిఫ్స్ వల్ల నష్టపోయిన వాళ్ళకి డబ్బు తిరిగి ఇచ్చేస్తాడా? ఏమనని తేల్చి చెప్పేశాడు. నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తే దాన్ని సుమారుగా 300 నుండి 500 బిలియన్ దాకా ఉండొచ్చు. గాజా బోర్డ్ ఆఫ్ పీస్కి ఇచ్చేస్తానని ప్రకటించాడు ట్రంప్. గాజాను నాశనం చేసింది అమెరికా, ఇజ్రాయెల్ అయితే అక్కడ శాంతి నెలకొల్పి గాజా పునర్నిర్మాణానికి ప్రపంచ దేశాలు సహకరించాలని అడుగుతున్నాడు ట్రంప్.
మీరు నిర్ణయించుకుని దాడులు చేసి ఆ నష్టాన్ని ప్రపంచ దేశాలు భరించాలా? పైగా గాజా పీస్ బోర్డులో $1 మిలియన్ ఫీజు కట్టి అందులో చేరి శాంతి పరిరక్షణ కోసం పాటుపడాలట ప్రపంచ దేశాలు. గాజా పీస్ బోర్డుని చాలా ప్లాన్డ్గా ముందే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో రెజల్యూషన్ నెంబర్ 2803 ద్వారా పొందుపరిచి అధికార హోదా కల్పించి వివాదానికి తావు లేకుండా చేశాడు ట్రంప్. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ తెలిపిన ఒకటి ఏడ్చింది కదా, దాన్ని ఎందుకు వాడుకోవట్లేదు? ఎందుకంటే గాజాలో శాంతి పేరుతో అమెరికా, ఇజ్రాయెల్ కలిసి కాంట్రాక్టులు తీసుకోవచ్చు. సభ్యత్వం తీసుకున్న దేశాలకు కూడా కాంట్రాక్టులు ఇస్తారు, కుక్కకు బిస్కెట్లు వేసినట్టుగా. భారత్ కేవలం అబ్జర్వ్ దేశంగా నిన్నటి సమావేశానికి వెళ్ళింది. గాజా పీస్ బోర్డు అనేది పెద్ద స్కామ్. అందుకే అమెరికా సుప్రీంకోర్టు తీర్పు వల్ల భారత్కి ఏమైనా లాభం ఉంటుందా? లాభం ఏమీ ఉండదు. ట్రంప్ టారిఫ్స్ విధించక ముందు వస్తువుని బట్టి 2 నుంచి 10% దాకా టారిఫ్ ఉండేది. దాన్ని 25% గరిష్టంగా చేసి ఆపై రష్యా నుండి ఆయిల్ కొంటున్నందుకు అదనంగా మరో 25% వేసి మొత్తం 50% చేశాడు. మధ్యంతర వాణిజ్య ఒప్పందం వల్ల గరిష్ట టారిఫ్ 18% తగ్గింది. రష్యా నుండి ఆయిల్ కొనే దేశాల మీద ఇష్టం వచ్చిన టారిఫ్స్ విధించడానికి ముందు వీల్లేదు. అమెరికన్ చట్టసభలో బిల్లు పెట్టి దానికి ఆమోదం లభించాక టారిఫ్స్ విధించాలి. ఈ వారంలో భారత అధికారులు అమెరికా వెళ్ళి మధ్యంతర వాణిజ్య ఒప్పందం మీద చర్చలు జరపాల్సి ఉండగా భారత అధికారులు తమ పర్యటన రద్దు చేసుకున్నారు. సో ట్రంప్ అమెరికన్ చట్టసభను కొత్త చట్టం కోసం సిద్ధం కావాల్సిందిగా కోరుతూ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నాడు. అన్ని దేశాల మీద 15% టారిఫ్స్ విధిస్తున్నట్టు ప్రకటించాడు. నిజానికి అమెరికన్ చట్టసభలు ఆమోదిస్తేనే ప్రపంచ దేశాల మీద టారిఫ్స్ విధించగలడు ట్రంప్. ఈ 15% కొత్త టారిఫ్స్ మీద కోర్టులో కేసులు వేస్తారు కాబట్టి మరో 6 నెలల వరకు 15% టారిఫ్లు వసూలు చేస్తాడు షరా మామూలుగా. అమెరికన్ చట్టసభలు రెసిప్రోకల్ టారిఫ్స్ని ఇతర దేశాల మీద వేయడానికి ట్రంప్ అధికారం. ట్విస్ట్ ఏంటంటే యూరోపియన్ అమెరికా దిగుమతుల మీద విధించినటువంటి ఈ పన్నులకు సంబంధించినటువంటిది పెద్ద చర్చకి తావిస్తున్నటువంటి అంశం. రాబోయేటటువంటి రోజుల్లో కూడా ట్రంప్ వీటికి సంబంధించినటువంటి అంశాలని ఎలాగ డీల్ చేస్తాడన్న దాని మీద ట్రంప్కి సంబంధించినటువంటి వ్యవహార శైలి, అమెరికాకి సంబంధించినటువంటి రాజకీయము ఆధారపడి ఉంటుంది. రాబోయేటటువంటి రోజుల్లో జరిగేటటువంటి పరిణామాలకు కూడా ఇది కీలకం కాబోతుంది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఈ టారిఫ్లకు సంబంధించిన దాంట్లో మిగతా పాయింట్స్ చూసుకున్నప్పుడు ఏదైతే ట్విస్ట్ ఏంటంటే యూరోపియన్ యూనియన్ అమెరికా దిగుమతుల మీద వచ్చిన టారిఫ్స్ అట్లాగైనా కొనసాగుతాయి, కానీ EU మాత్రం అమెరికాకి టారిఫ్స్ కట్టవు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అమెరికా, ఇజ్రాయెల్ స్నేహబంధం తాలూకా ఎఫెక్ట్ అమెరికా మునిగిపోవడానికి కారణమవుతుంది. అమెరికన్ సంస్థలకు ఇవ్వాల్సిన రిఫండ్ వాళ్ళకి ఇవ్వకుండా గాజా పీస్ బోర్డుకి ఇస్తే వాళ్ళు మళ్ళీ కోర్టుకు వెళ్తారు. మా సొమ్ము ఇంకొకరికి దానం ఇవ్వడం ఏంటంటే ఇప్పటిదాకా ప్రపంచ దేశాలను టారిఫ్స్ ద్వారా తీసుకున్న $350 బిలియన్ తిరిగి ఇవ్వకుండా ఉండడానికి 15% టారిఫ్స్ అని కొత్త నాటకానికి తెరదీశాడు. ఇరాన్ మీద యుద్ధానికి కాలు దూతున్న అమెరికా కనుక సఫలంగా అయిపోతే మాత్రం ట్రంప్ రాజకీయ జీవితం క్లోజ్. పుతిన్, షీ జిన్పింగ్లు ఇరాన్ వదులుకోవడానికి సిద్ధంగా లేరు ఈసారి.